హాయ్! వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెనెస్సా వరల్డ్. ఈరోజైతే మనము ఈ మధ్య కృష్ణానది ఏరు వరద బాగా రావటం వలన ఈ కృష్ణానదికి దగ్గరలో ఉన్న లంక ప్రాంతాలన్నీ చాలా ముంపుకు గురైనాయి అనమాట. మనం చూస్తున్న ఈ సెంటర్ అయితే వెల్లటూరు సెంటర్ ఇది. వెల్లటూరు లాకులు కూడా అంటారు. స్ట్రైట్‌గా కనపడుతున్న ఈ రోడ్డు చూస్తే గనక పెనుమూడు రేవు దగ్గరికి వెళ్తది. ఇక్కడ ఎదురుగా కనపడుతున్న రోడ్డు చూస్తే గనక బట్టిప్రోలు వైపు వెళ్తదనమాట. ఫ్రెండ్స్, బట్టిప్రోలు గురించి కూడా అక్కడున్న బౌద్ధ స్తూపాన్ని గురించి కూడా ఒక వీడియో చేశాను. దాని గురించిన లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాన్ని కూడా తప్పనిసరిగా చూడండి. అండ్ బట్టిప్రోలు గురించి కూడా ఫుల్గా ఎక్స్ప్లోర్ అయితే చేశాను. అండ్ ఇక్కడ చూస్తే కనుక వెల్లటూరు లోకల్ అండి. ఇక్కడ ఎప్పుడు చక్కగా చేపలు దొరుకుతూ ఉంటాయి. మంచిగా చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. ఇప్పుడు ఈ ఊర్లో గుండానే మనము ముంపుకు గురైన ఆ ప్రాంతాలకైతే వెళ్తున్నాము. ఇప్పుడైతే మనము ఈ వెల్లటూరు ఊర్లో నుంచి వెళ్తున్నాము. ఎదురుగా అయితే మనకు వాటర్ ట్యాంక్ కనపడతా ఉంది. ఈ రోడ్ అయితే మాత్రం ఇప్పుడు జువ్వలపాలెము, కిష్కిందపాలెము అలా ఆ ఊర్లో వెళ్ళటానికి ఇది మెయిన్ రోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ ఎక్కువగా చుట్టూ ఎటు చూసినా కానీ కాలువలు ఉన్నాయి. ఎందుకంటే కృష్ణ ఏర్ అనేది దగ్గరగా ఉంది కాబట్టి ఎక్కడ చూసినా కానీ కాలువలు ఉంటాయి. చక్కగా వానాకాలం టైంలో అండ్ వరి పండించే టైంలో ఎక్కువగా చేపలు అవనేవి చాలా బాగా దొరుకుతూ ఉంటాయి. అండ్ ఈ ప్రాంతాన్ని గురించి చెప్పాలంటే ఎప్పుడు కృష్ణ ఏర్ అనేది పొంగి వరద అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది కాబట్టి సారవంతమైన నేల ఇక్కడ ఈ ఊర్లు చుట్టూ కూడా చేరిపోయి చాలా మంచి పొటెన్షియల్ కలిగిన పంటలు పండుతాయి అన్నమాట. ఈ ఏరియా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు గ్రీనరీతో చెట్లు, మంచి కాలువలు చాలా సరదాగా అయితే ఉంటుంది. ఎక్కువగా ఇటు పసుపు, కంద, ఇంకా వెజిటేబుల్స్ కానివ్వండి, అరటి తోటలు ఎక్కువగా పండిస్తారు, కాయగూరలు ఇలాంటివన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ఇసుక అయితే చెప్పనవసరం లేదు ఇక్కడ. ఎందుకంటే అది ఒక బంగారం అని చెప్పాలి. చక్కగా కావాల్సిన వాళ్ళు కావాల్సినట్టుగా మంచిగా తెచ్చుకుని అయితే వాడుకోవచ్చు. చూస్తున్నాం కదండి, ఇక్కడైతే ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఇలా ఉంది. అంటే ఈరోజు ఇంకా కొంచెం తగ్గిందనే చెప్పాలి వరద. మొన్న అయితే నడుము లోతు నీళ్ళు అయితే బాగా ఫ్లడ్ అనేది వచ్చేసింది. దరిదాపు ఇటు పొలాలని చూసుకుంటే కనుక ఒక 1500 నుంచి 2000 దాకా 2000 ఎకరాల దాకా పంట అయితే నీట మునిగిందని చెప్తున్నారు. వీళ్ళేమో ఈ నీళ్ళకి ఏమన్నా కొట్టుకొచ్చినాయేమని చెప్పేసి సరదాగా వల అయితే వేస్తూ ఉన్నారు. మరి ఏం చేపలు పడుతున్నాయో మనకైతే తెలియదు. ఇప్పుడు అవతల జువ్వలపాలెం కానివ్వండి, కిష్కిందపాలెం కానివ్వండి, ఆ ఊరు వాళ్ళందరూ ఇటు రావటానికి ప్రస్తుతానికి ఈ వరద ముంపు నుంచి ఈ వాటర్ దాటుకుని రావాలన్నమాట. మెల్లగా ఎట్లాగట్ట కొంచెం డేర్ చేసుకుని వస్తూ ఉన్నారు. ఇవన్నీ పంట పొలాలు చూడండి, వాటర్ వెళ్ళిపోయి మొత్తం మునకైపోయింది, బాగా మునిగిపోయినాయి. ఒక అరటి తోట తప్పితే మిగతా అన్నీ కూడా నాకు తెలిసి పాడైపోయినట్టే. ఎందుకంటే ఇవన్నీ ఆరుతడి పంటలు కాబట్టి ఇట్లా నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉండటం వలన పంట అనేది నాశనం అయిపోతుంది అనమాట. ప్రస్తుతానికైతే ఇక్కడ మన వ్యూ ఇదంతా చూస్తున్నాం కదా, మీకు ఫుల్గా చూపిస్తాను. పొలాలు లోపలికి వెళ్ళిపోయి అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది.
గాయ్స్ వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గరకు రీచ్ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు. అండ్ గంట సింబల్ దగ్గర ఆల్ అని క్లిక్ చేస్తే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరకు వచ్చి మీకు రిమైండ్ చేస్తుంది అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదంతా ఇక్కడ చూసుకుంటే కనుక వెల్లటూరు దాటిన తర్వాత ఈ పల్లుడు ఏరియాలో మొత్తం వాటర్ ఫ్లడ్ ఇదంతా చూడండి ఎలా వచ్చేసిందో. పాపం చాలా పంట పొలాలు అయితే మునిగిపోతూ ఉన్నాయి. అండ్ అటువైపు చూసుకుంటే కనుక జాలర్లో వలేస్తూ ఉన్నారు అక్కడ.
ఇక్కడైతే చూడండి అరటి తోటలోకి నీళ్ళు అయితే ఎలా వెళ్ళిపోయినాయో ఇదంతా మునిగిపోయిందనమాట. ఈ ఒక్క అరటి తోటే కాదు, ఇంకా చాలా పంట పొలాలు అయితే ఇలాగే మునిగిపోయి నీళ్ళల్లో మగ్గిపోయి ఉన్నాయి. ఇలా చాలా కష్టంలో ఉన్న ఈ లంక ప్రాంతపు రైతులకైతే ప్రభుత్వం నుంచి ఎంతో కొంత సహాయం అందాలని మనమైతే ఆశిద్దాము. రైతు అనేవాడు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి మనం ఎప్పుడు రైతుకి సపోర్టివ్గా నిలబడాలని మనమైతే ఆశిద్దాము. ఇంకా మనము ఇక్కడ వెలటూరు నుంచి దాటుకుని పెనుమూడు రేవుకెళ్ళి వస్తూ ఉన్నప్పుడు పెద్ద పులివర్రు, గొరిగపూడి, ఓలేరు, పల్లిపాలెం, తూర్పుపాలెం, ఇలా ఫైనల్గా అయితే మనము పెనుమూడు రేవుకైతే రీచ్ అవుతాము. ఈ మార్గ మధ్యంలో ఈ పొలాలన్నీ కూడా ఇలా మునిగిపోయి ఉన్నాయి అన్నమాట. ఈ వ్యూ అంతా మీకు చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడైతే చూడండి పడి మొలిచిన చెట్లు అనమాట. ఇవి తీగ అల్లుకొని ఈ పువ్వులు అయితే ఎంత అందంగా ఉన్నాయో కదా అసలుకి. నిజంగా అది లైవ్గా చూస్తుంటే చాలా అట్రాక్షన్గా చాలా బాగున్నాయి పువ్వులు. ఈ ఆసమ్ వ్యూ అయితే మీకు చూపించాలని చెప్పేసి ఇదైతే షూట్ చేశాను. చాలా బాగుంది కదా. ఇక్కడైతే దారి మధ్యలో ఇంకా బుజ్జి మేకలు చక్కగా దారిలో చూడండి ఎంత చక్కగా పడుకొని ఉన్నాయో. చూడడానికి చాలా క్యూట్గా ఉన్నాయి కదా. గాయస్ ఇప్పుడైతే మనము పెనుమూడి పులిగడ్డ వారధి దగ్గర ఉన్నాము. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఉధృతంగా ఈ వరద అయితే ప్రవహిస్తూ ఉందో. కృష్ణానది చాలా గట్టు అంచు వరకే బాగా పొంగి పొరలి ప్రవహిస్తూ ఉంది. ఇక్కడ మనం ఈ బ్రిడ్జ్ గురించి తెలుసుకోవాలంటే ఈ బ్రిడ్జ్ పొడవు వచ్చేసేసి 3 కిలోమీటర్లు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఈ వంతెన ఇప్పుడు కృష్ణా జిల్లాకు కానివ్వండి, ఇటు బాపట్ల జిల్లాకు కానివ్వండి, ఈ డిస్టెన్స్ దాదాపు 100 కిలోమీటర్లు అయితే తగ్గిందని చెప్పాలి దూరం అనేది. ఇంకా ఈ వంతెన చూసుకుంటే కనుక
కృష్ణా జిల్లాకు కానీ ఇటు గుంటూరు జిల్లా వాసులకు కానీ రాకపోకలు అనేవి చాలా బాగా ఉన్నాయి. ఇటువరకు అయితే నిజంగా అటు వాళ్ళు అటు వెళ్ళాలంటే పడవల ప్రయాణంలో వెళ్ళేవాళ్ళు. ఏదైనా శుభకార్యాలకి ఏదైనా ఇంకా ప్రయాణాలు ఇట్లా ఈ పడవల్లో కూడా కొనసాగిస్తున్నప్పుడు వరద వచ్చేసేసి తెలియకుండానే చాలామంది చనిపోయేవాళ్ళు. అట్లాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ కూడా జరిగినాయి. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ బ్రిడ్జ్ ఉంది కాబట్టి చాలా హ్యాపీగా మంచిగా జర్నీ చేయగలుగుతున్నారు. ఇంకా ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ వరద అయితే చూడండి ఎంత ఉధృతంగా ప్రవహిస్తుందో. మనకి ఇటు దగ్గరలోనే ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక నాగాయలంక అండ్ హంసల దీవి ఈ ప్లేసెస్ అనేది ఇక్కడ కనపడతాయి అన్నమాట మనకి. ఇక్కడైతే చూడండి పడవలు కొట్టుకుపోకుండా తాళ్ళతో చక్కగా బ్రిడ్జ్కి కానివ్వండి, ఇంకా అక్కడ కొన్ని పోల్స్ అనేటి వాటికి కట్టి ఉంచేసేసారు. మనం చూస్తున్నాం కదా, ఈ వాటర్ అంతా కూడా గట్టు దాటి కూడా పైకి వచ్చేసింది అనమాట. అంత వరద వచ్చేసింది. ఇప్పటివరకు అయితే మనము వెలటూరు నుంచి పెనుమూడి రేవు వరకు ఉన్న పొలాలు పోనివ్వటం కానివ్వండి, ఇంకా ఊర్లో ఉన్న వరద కానివ్వండి, ఇక్కడ చూస్తే కనుక ఈ బ్రిడ్జి దగ్గర ఇంత ఉధృతమైన వరద, ఇవన్నీ మనం చూసాం కదా. దీని గురించిన మీ యొక్క ఉద్దేశానికి కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవటం మర్చిపోవద్దు. మరి ఒక వీడియోలో కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్.